నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మురళి. ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి. ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. భారతదేశం కూడా నీటి ఎద్దడికి మినహాయింపు కాదు. మన దేశంలో మరాఠ్వాడా సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడం నీటి సంక్షోభానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. తెలంగాణలోనూ భూగర్భ జలాలు అడుగంటడం అందరినీ కలవరపరుస్తోంది. అంతర్జాతీయ సమస్యగా మారిన నీటి కొరతపై యుద్ధం చేయడానికి ఐక్యరాజ్య సమితి పెద్దగా చొరవ చూపడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఐక్యరాజ్య సమితి ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారతదేశంలోనూ నీటి సంక్షోభం నెలకొంది. నీటి విషయంలో భారత్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తాజాగా బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. సరైన చర్యలు తీసుకోకపోతే బెంగళూరు పరిస్థితే భారతదేశంలోని మిగతా నగరాల్లోనూ నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నీటి కొరతను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇటీవల బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలే ఎండాకాలం, అందులోనూ నీటి కొరత. నగర వాసులకు మంచినీళ్లు దొరకడమే కష్టంగా మారింది. నెలకు కేవలం 5 రోజుల పాటే స్నానాలు చేసి సరిపెట్టుకుంటున్నారు బెంగళూరు వాసులు. గుక్కెడు తాగునీటి కోసం కర్ణాటక రాజధాని ప్రజలు అల్లాడిపోయారు. నీటి ఎద్దడి ఫలితంగా బెంగళూరులోని అనేక పాఠశాలలు మూతపడ్డాయి. శివారు ప్రాంతాల వాసులందరూ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడ్డారు. అనేక కాలనీల్లో ప్రజలు బిందెడు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు. ఆఫీసులకు సెలవు పెట్టి వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూడడంలోనే కాలం గడిపారు. దీంతో ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. ఈ పరిస్థితి కేవలం బెంగళూరుకే పరిమితం కాదు. మన దేశంలోని అనేక నగరాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరు నగరంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి దేశవ్యాప్తంగా అందరినీ కలవరపెట్టింది. బెంగళూరులో ఇదే పరిస్థితి. ఎందుకంటే కాంక్రీట్ మయం కావడం వల్ల చెరువులో పూడ్చివేత కానీ చెరువుల యొక్క వైశాల్యం తగ్గిపోవడము కనపడుతుంది. రెండవది, కాంక్రీట్ నగరం ఉంటే ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు కాంక్రీట్ లేనప్పుడు వర్షపు నీళ్ళు నిదానంగా ప్రవహిస్తాయి. అంటే మట్టి మీద ఇంకి తర్వాత నిదానంగా మెల్లిగా చెరువులోకి చేరవచ్చు, ఆ తర్వాత నదిలోకి. అంటే ఒక క్రమ పద్ధతిన దాని వేగము చాలా తక్కువ ఉంటుంది. అదే కాంక్రీట్ మీద పడిన వర్షం వల్ల అప్పటికప్పుడు వరద వస్తుంది. ఆ చెరువులకి కూడా ఎంతైతే దాని వైశాల్యం ఉంటుందో అంతకంటే ఎక్కువ విముడ్చుకునే పరిస్థితి ఉండదు, సామర్థ్యం ఉండదు. కాబట్టి నీళ్లు వెళ్ళిపోతాయి. అంటే వర్షాలు పడ్డా కూడా ఈ సామర్థ్యము పెరగకపోవడము, రెండవది తగ్గడం, ఈ రెండిటి వల్ల భూగర్భ జలాలు నగరాల చుట్టూ పెరిగే అవకాశాలు తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయరాదు అంటూ నగరవాసులకు అక్కడి వాటర్ సప్లైర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కానీ నగరంలోని కొన్ని కుటుంబాలు అధికారుల ఆదేశాలను ధిక్కరించి నీటిని వృధా చేయడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే మే నెల నాటికి సీన్ ఇంకా ఎలా ఉండబోతోందో అని అందరూ భయపడుతున్నారు. బెంగళూరు ఉదంతంతో నీటి ఎద్దడి మరోసారి తెరమీదకు వచ్చింది. బెంగళూరు ఒకటే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో అదే పరిస్థితి నెలకొంది. 3-4 ఏళ్ల నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి ఈరోజు మనము ఎదుర్కొంటున్నాము. నీటి కొరత పెరుగుతుంది, కరువు వస్తున్నది.
ఎల్నినో పరిస్థితులు వస్తాయని గత సెప్టెంబర్ అక్టోబర్లోనే వాతావరణ శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. మన నీటి యాజమాన్యం ఏదైతుందో నీటిని మనము ఏ విధంగా నిర్వహించుకుంటున్నామనే వ్యవస్థ చాలా లోపాలతో ఉంది. దాని మీద ప్రభుత్వ దృష్టి లేదు. బెంగళూరులో నీటి కరువు ఈ రోజుకి అప్పటికప్పుడు ఏర్పడింది కాదు. హైదరాబాదులో కూడా మనకు ఆ పరిస్థితి రానున్నది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ అవసరం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు, ప్రాణాలు హరీమంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. నీటి ఎద్దడి అనగానే మన దేశంలో వెంటనే గుర్తుకు వచ్చే పేరు మరఠ్వాడా. 1972-73 ప్రాంతంలో మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో నీటి ఎద్దడిని నివారించడానికి దుక్పాల్ నివారణ పేరుతో ఓ ప్రజా ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమానికి మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న కొంతమంది నేతలు మద్దతు ప్రకటించారు. మరఠ్వాడా నీటి సంక్షోభం మనిషి సృష్టించిన అనావృష్టి అని ఈ ఉద్యమం తేల్చి చెప్పింది. దీనికి విరుగుడు పరివాహక ప్రాంతాల మధ్య ఉండే ప్రదేశాలను అభివృద్ధి చేయడమేనని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఏమీ సీరియస్గా తీసుకోలేదు. దీనితో మరఠ్వాడా ప్రాంతం ఇప్పటికీ నీటి ఎద్దడితో నానా ఇబ్బందులు పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కొరత ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ ఆసియా, సహారా పరివాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికే నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధిలో వెనుకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. నీటి ఎద్దడికి 1 కాదు 2 కాదు అనేక కారణాలున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవడం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు. రాబోయే 3-4 నెలల్లో మనం ఉన్న నీటి వనరులను అందరికీ సమానంగా, అందరికీ ఉపయోగంగా, అన్ని సేవలు కొనసాగే విధంగా ఎట్లా చేస్తామనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసి, ప్రజలతో కూడిన కమిటీ వేసి, ఆ కమిటీకి కూడా కొంత ఈ పర్యవేక్షణ కానీ, మానిటరింగ్ కానీ, సూపర్విజన్, మానిటరింగ్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఇస్తే ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది.